Hey guys, good morning. I'm Nira. మళ్ళీ జిమ్కి వెళ్తున్నాం. Yeah. చిన్నతో ఈరోజు కూడా చిన్న వస్తుంది అది నచ్చింది Yeah, ఈరోజు వచ్చి సైక్లింగ్ చేస్తా గైస్. సో అంత జిమ్ కూడా చేయదు ఎందుకంటే బాడీ పెయిన్స్ అవుతున్నాయి నెక్స్ట్ డే. రోజు చేస్తే ఒక ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు చేస్తున్నా కాబట్టి అంత చేయాలి. కార్డియో చేయొచ్చు అట్లాంటి సైక్లింగ్ Yeah. నార్మల్ ఇట్లాంటివి చేయొచ్చు. ఇంకా చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి వెళ్ళలేదు గైస్ అందుకే ఈరోజు వెళ్తున్నాం మండే వెళ్ళలేదు. చూడండి చీకటి ఉంది. 5 అవుతుంది కరెక్ట్ ఇప్పుడు. సో చీకటి ఉంది బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ వాక్ చేస్తే బాగుంటుంది కానీ మమ్మీ వాకింగ్ చేయొద్దండి. అక్క ఫోన్ నుంచి నేను బ్లాగింగ్ చేస్తున్నా. నా ఫోన్ అయినా అరుస్తుంది. అట్లా ఉంటుంది అక్కతో. చీకటిగా హాయిగా ఉంది. మా అమ్మ ఒప్పుకుంటుంది నేను వాకింగ్ చేస్తా అంటే సేఫ్ కాదు అందుకనే జిమ్లో కూర్చోమని. అందుకని జిమ్లోకి వెళ్తున్నాం. యా Wait. Don't breathe. Just watch. ఈవినింగ్ 5 o'clockకి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. నేను దానికి అసలు నేను రావట్లే అని చెప్పిన. మా మమ్మీ ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకుంటలేదు అని చెప్పిన. తనేమో అడుగు మీ మమ్మీ నంబర్ నేను చాట్ చేసి చెప్తా, రిక్వెస్ట్ చేస్తా అదే చెప్తుంది. కుదిరే తను బిజీగా ఉంది అది అని కొంచెం కవర్ చేసిన. సో ఇప్పుడు చదువుకుంటున్నాను అనమాట ఎకనామిక్స్. పావురం విరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అన్ని గ్రిల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. అది కదిలేదు అంటే బాబు ఎక్కడికి పోవాలి అర్థం పెట్టలేదేమో. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం పెట్టలేదు. డోర్స్ కూడా ఓపెన్ చేయం. మళ్ళీ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను నెక్స్ట్ డే. సో అది ఇక్కడ బయట ఉన్నాం అనమాట. ఏం లేదు, ఇంకా మాకు ఫుల్ ఫ్రీ పీరియడ్స్ ఉన్నాయి అనమాట. ఒక 3 ఫ్రీ పీరియడ్స్ ఉన్నాయి. సో అప్పుడు దాకా కూర్చోవాలి కూడా కూర్చోవాలి. సో గైస్ నాకు లంచ్ చేసాను అనమాట. నాకు స్వీట్ క్రేవింగ్ అవుతుంది. సో నేను ఇది చేసుకున్నా. చూడండి ఎంత యమ్మీగా అయిందో. కెన్ యూ సీ దట్? మీద నేను చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకున్నా. చాలా మంచిగా అయింది. 1 minute అయిపోయింది కదా అంతే. ఇప్పుడు మంచిగా ఇది తింటా అనమాట. అప్పటి నుంచి చాక్లెట్ క్రేవింగ్ అవుతుంది. చూడంగానే ఇంకెక్కువ అవుతుంది. సో తింటా. సూపర్ ఉంది గైస్. మంచిగా నోట్లేదు ఇంకా అయిపోతుంది. ఫస్ట్ టైం ఇంత మంచిగా అయింది. ముందు కూడా అయిందనుకో కానీ ఇప్పుడు ఇంకా మంచిగా అయింది. బాగా మొత్తం స్వీట్ క్రీమ్ మొత్తం పోతుంది. నేను చాక్లెట్స్ వేసుకున్నాను అనమాట మీద. అది కొంచెం కిందికి వెళ్ళి తీసిన కదా ఇల్లు వస్తుంది చాక్లెట్. బాగుంది. వచ్చేసిన అనమాట. చూద్దాం. లాస్ట్ టైం ఇదేం ఇయర్ రింగ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఉంది కదా మనం అడ్డ వస్తున్నాం కదా. సో గైస్ నేను ఇంటికి వచ్చేసిన అనమాట. బర్త్డే పార్టీ అయిపోయింది. చాలా లేట్గా అయింది ఈరోజు అయితే. సో యా ఇప్పుడు ఫ్రెండ్ తోటి ఆటోలో వచ్చేసిన అనమాట నేను. సో ఎప్పుడు పండుకుంటా. మా అక్క యాక్చువల్లీ కేక్ చేసింది. అది నాకు ఉంచలేదని మెసేజ్ పెట్టింది. మమ్మీ ఉంచుతా అన్నది అయినా ఉంచకుండా తినేసింది అని కావాలని, కానీ ఉంచింది పాపం. సో యా ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. రేపు ఎగ్జామ్ కూడా ఉంది. రేపు లేవాలి పొద్దున. హే గాయ్స్, అండ్ నేను ఇప్పుడు పొద్దున్న లేచిన 4 o'clock లేచి చదువుకుంటున్నాను అనమాట. మా అక్క ఏమో పండుకుంది. అప్పటి నుంచి అలారం చూస్తూ ఉంది. అక్క కాఫీ చేసుకుంటా పండుకుంటా ఉంది. 5:30కి లేవమన్నది. సో అప్పుడు లేపుతా. నా పొడాక చదువుకుంటా అనమాట. టూటగా ఏమో నాతో పాటే లేచిండు, మళ్ళీ పండుకుండు. యా
వచ్చేసిన ఇచ్చారని. సో యాక్చువల్లీ 11కి రావాలి గైస్, 11కి అయిపోతుంది ఎగ్జామ్. కానీ ఆ వీపీ సార్ అసలు పంపిస్తానే లేడు తెలుసా. లంచ్ టైంలో పంపిస్తా అన్నారు. తర్వాత పేరెంట్స్ లెటర్ కావాలి అన్నారు. అమ్మా మొత్తం అటు ఇటు తిరిగిపించినారు కానీ పంపిస్తలేరు. లాస్ట్కి ఇప్పుడు పంపించిన, ఇప్పుడు 12:20 అవుతుంది, 12:20 12:30 అవుతుంది. మా 1 hour మొత్తం వెయిట్ చేయించినారు కదా. కన్నయ్య చూడరా చూచోరు కన్నయ్య చెప్తారా కన్నయ్య. ఇగ్నోర్ కొడుతుంది గైస్. సో గాయస్ మా అక్క వచ్చింది అనమాట. మా అక్క చేతికి ఒక దెబ్బ తాకించుకుంది. సో మా అక్క ఫేస్ కడగమంటుంది అక్క. ఒక చేతిని ఎట్లా కడుక్కుంటా కలిసినారు, లెఫ్ట్ హ్యాండ్ తోని రైట్ హ్యాండ్ తాకింది పోయి లెఫ్ట్ హ్యాండ్ తాకుండా రైట్ హ్యాండ్ తో కడుక్కుంటుండే ఒక్కదాన్ని. సో అందుకే నువ్వు ఓవర్ యాక్షన్ గలీజ్. అవును చూపి యాక్చువల్లీ క్యూట్ ఉంది. పిల్కని చూపేమో నాకు ఇంకేం చూపిస్తున్నాను. ఓకే మీరు చూడండి కారు పట్టుకొని వెళ్తుండు. ఈ ఫేస్ వాష్ యాజ్ యూ ఆల్ నో నాకు ఇక్కడ ఫుల్ దెబ్బ తాకింది. అండ్ మా అమ్మమ్మకి చెప్తే ఒకటే టీటీ తీసుకో ఎంతకైనా మంచిది అని అన్నది. అందుకే ఇంకా నేను మా మమ్మీ టీటీ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. అండ్ అట్లనే ఏమైనా స్వెల్లింగ్కి మెడిసిన్ ఇస్తారని అలా కొంచెం మా మమ్మీ నేను తిరిగినట్టు కూడా ఉంటుందని వెళ్తున్నాం. వెళ్ళిపోయి గైస్ టీటీ అయిపోయింది అనమాట. అండ్ మా మమ్మీ ఇక్కడ జ్యువెలరీ షాప్కి వచ్చింది ఇప్పుడు పని కోసం. చూడండి ఎంత కష్టపడిన క్రీమ్ పెట్టడానికి ట్రై చేస్తుందో. గంటసేపు దూర్చింది గైస్ ఈ దెబ్బని. వాటర్ ఉండద్దు అన్నారు. ఆ వాటర్ తీసేయడానికి కూడా గంటసేపు దూరుస్తుంది. చిన్న పిచ్ అంటారు దీన్నే. వెళ్ళిపోతున్నావే మళ్ళీ. నేను కొరియన్స్ ఇయర్ బడ్తో పెడతారు కదా అట్లా పెట్టు అని చెప్తే ఇయర్ బడ్ కూడా వీడియో తీయచ్చుగా కొంచెం. అట్లనే ఉందా కలరు? కాదక తెల్లగా ఉంది. ఈ ఆయింట్మెంటే మా పెట్టింది పొద్దున నాకు లక్షిత. ఇది ఉండే ఫస్ట్ ఎయిడ్ దాంట్లో. అంతే పెట్టాలి. ఎంతకంటే పెట్టద్దు. పిచ్చ అంతకంటే ఎక్కువ పెట్టద్దు. బాగుంది టెక్స్చర్ పెట్టవచ్చు. చాలు దాన్నే స్ప్రెడ్ చేయి. దాని మీదకి అసలు స్ప్రెడ్డే చేయలేవు. ఆగుతా ఎందుకట్లా చేస్తున్నావు? చిన్ను మరీ కొరియన్స్ లాగా పెడితే నాకు ఇరిటేషన్ వస్తుంది చిన్ను. వాళ్ళ టచ్ చేస్తుంటారు దాన్ని. బ్యాండేజ్ పెట్టేసే. జల్దీ అంత ఊరికి ఇస్తున్నాయి. బ్యాండేజ్ ఇట్లా పెడుతుంటే ఫోటో తీద్దామా చిన్న ఛార్జింగ్ అయిపోయింది దాంట్లో. దూరం ఉండు. దాన్నే ముచ్చలేదు. ఒత్తుతూ